హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ కుక్ విత్ మోనికా. ఈరోజు నేను ఉగాది స్పెషల్ రెసిపీ బొబ్బట్లు చేస్తున్నాను. గోధుమ పిండితో సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా, కొత్తగా చేసేవాళ్ళు కూడా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఒక పప్పు శనగపప్పుని నీట్గా వాష్ చేసుకొని 2-3 టైమ్స్, అదే కప్తో నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయితే సరిపోతుంది. మీరు పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను. అందులోకి నేను అదే పప్పు గ్లాస్తో 1.5 కప్ వేసుకున్నాను. బెల్లము వేసుకొని బాగా మెల్ట్ అవ్వాలి, తిప్పుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుతుంది. ఇది కరిగిపోయిందండి. ఇందులోకి యాలక్కాయల పొడి, ఒక 3-4 యాలక్కాయలని దంచేస్తున్నాను. అలాగే నేను ఇందులోకి జాజికాయ పొడి వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. జాజికాయ పొడి వేస్తే చాలా కొంచెమే వేయండి, ఎందుకంటే దీనికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం గ్రేట్ చేసి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని కూడా వేసి తిప్పేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లగా అవుతూ ఉంటుంది. ఈలోపు నేను చపాతీ పిండిని కలిపేసుకున్నాము. ఒక 2 కప్స్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు నేను జస్ట్ కలర్ కోసం వేసుకున్నాను. మీరు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. వేసి కొన్ని వాటర్ పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండకూడదు, అలానే మరీ హార్డ్గా ఉండకూడదు, కొంచెం మీడియంగా ఉండాలి. మళ్ళీ ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 1/2 అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. 1 అవర్ అయిందండి. ఇది మెత్తగా మంచిగా ఉంది, ముద్ద నానిపోయింది. ఇది లోపల స్టఫింగ్ కూడా చల్లగా అయిపోయింది. దీన్ని ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకున్నాము. నేను దీన్ని క్లాత్ ఎందుకు పెట్టి చేస్తున్నానంటే కింద అంటకుండా ఉంటుంది. మనం ఎక్కువ పౌడర్ వేసినా కూడా అంటదు. మీరు ట్రై చేయండి, కావాలంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చపాతీ కూడా. లోపల స్టఫింగ్ పెట్టుకొని ఎక్స్ట్రాస్ ఉన్నది తీసేసి స్లోగా ఉతుక్కోవాలి, బయటికి రాకుండా. లైట్ కొంచెం బయటకు వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. వేడిగా ఉన్న పొన్నం మీద వేసేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి, హై ఫ్లేమ్లో కాకుండా. మైదాతో కాకుండా చపాతీ పిండితో కూడా బాగుంటాయి. ఇది మంచిగా కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం. వేడి వేడి బొబ్బట్లని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.